రాఘవ గారు, వైఎస్ఆర్ మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? యాత్ర తీశారు, యాత్ర 2 అంటున్నారు. ఏంటి ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యారు అనిపిస్తున్నారు? సినిమా చూస్తే అది మామూలుగా బయోపిక్లు చాలా మంది తీశారు, సరే వారి జీవితాలను వాళ్ళు ఆవిష్కరిస్తారు, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు తీస్తారు, కానీ ఎక్కడ మీరు భావోద్వేగాన్ని చాలా చక్కగా పండిస్తుంది, మీకు కనెక్ట్ అయ్యారు వైఎస్ఆర్ అన్నట్టుగా కనిపిస్తుంది ప్రతి సీన్ కూడా. ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీకు? అంటే టు బి హానెస్ట్ వైఎస్ఆర్ గురించి చాలా తక్కువ తెలుసు అండి. ఐ డిడ్ మేక్ ద మూవీ, యాత్ర చేశాను, కానీ నాకు చాలా తక్కువ తెలుసు. ఎందుకంటే నేను 2001 నుంచి 2008 వరకు కూడా ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ. బట్ లీవింగ్ దాట్, ఆయన చనిపోయిన తర్వాత ఐ వాజ్ దేర్ 2009 సమ్వేర్ అరౌండ్ దట్ టైం. ఆయన చనిపోయిన తర్వాత నేను చూసిన రియాక్షన్ కావచ్చు, లేదా ద కైండ్ ఆఫ్ ద పబ్లిక్ అవుట్పోర్ ఆఫ్ గ్రీఫ్, ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్. అంటే ఏ రాజకీయ నాయకుడుకు చరిత్రలో అట్లీస్ట్ మన భారతదేశంలో వెరీ రేర్, దట్స్ అన్ప్రెసిడెంటెడ్. సో దట్ మేడ్ మీ క్యూరియస్ అబౌట్ హౌ కమ్. అంటే మనకు మామూలుగా ఇండియాలో పొలిటీషియన్స్ మీద ఒక డిస్ట్రస్ట్ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్, ఐ మీన్ ఒక యాక్టర్ చచ్చిపోతే ఆ యాక్టర్ దేర్ ఆల్ డిఫరెంట్. అప్పుడు ఆ ప్రాసెస్లో ఐ వాస్ లిజనింగ్ టు వేరియస్ పీపుల్ టెల్ సచ్ నైస్ థింగ్స్ అబౌట్ హిమ్, వేరియస్ వాట్ ఎవర్ దే ఆర్ థింగ్. బిఫోర్ దట్ అసలు ఏం తెలియదా రాజశేఖర రెడ్డి గారి గురించి? అంత తెలుసా? కొంచెం తెలుసు, కానీ ఐ కాంట్ క్లెయిమ్ టు నో దట్ వెరీ వెల్. నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు చూడలేదు వైఎస్ఆర్ గారిని, చూడలేదు, ఎప్పుడు కలసలేదు. ఎవరు నమ్మరండి, మీరు వైఎస్ఆర్ గారిని చూడలేదంటే చూడలేదండి. అంటే సీ వన్ థింగ్ ఇస్ ఐఎమ్ ఫార్చునేట్ టు టెల్ హిస్ స్టోరీ. ఆయన కథ నేను చెప్పాలా అని ఉండిందేమో అండి. హీ చోజ్ మీ టు టెల్ హిస్ స్టోరీ. దట్ ఈస్ వాట్ ఐ థింక్, అండ్ ఐ వాజ్ జస్ట్ ద మీడియం టు టెల్ దట్ స్టోరీ, అంతే అండి. దానికోసం ఏం చేశారు మీరు? అంటే స్టోరీ చెప్పాలనుకున్నారు, మీకు తెలియని రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎంత తెలుసుకున్నారు? డ్యూరింగ్ ఎనీ స్టోరీ మనము వెన్ వీ డూ రీసెర్చ్ ఆర్ వెన్ వీ ట్రై టు ఫైండ్ అవుట్, మనం వేరియస్ పీపుల్ కానీ, కలిసిన మనుషులు కానీ, లేదా ఇట్ ఇస్ నాట్ ఎప్పుడో జరిగిన హిస్టరీ కాదు కదండి, ఇట్ ఈస్ ద రీసెంట్ థింగ్. సో మనం కలిసిన మనుషులు లేదా వేరియస్ సోర్సెస్, అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఒక దాంట్లో నా ఇమాజినేషన్. ఇట్ వాస్ మై అంటే ఇప్పుడు అది యాక్సిడెంటల్గా ఇట్ ఈస్ క్లోజ్ టు రియాలిటీ కానీ, బట్ పార్షియలీ ఇట్ ఈస్ మై ఓన్ ఇమాజినేషన్ ఆఫ్ హౌ హీ కుడ్ హ్యావ్ బీన్, ఎలా ఉండిండొచ్చు, లేకుంటే హౌ హీ వుడ్ హ్యావ్ లివ్డ్ ఆర్ అప్రోచ్డ్ హిస్ లైఫ్. అంటే మీరు కడప జిల్లాలో పర్యటించారా, పులివెందులో వెళ్ళారా, ఇడుపులపైకి వెళ్ళారా, అక్కడ పీపుల్ అందరినీ కూడా మీరు మాట్లాడారా వాళ్ళ ఎమోషన్స్ తీసుకోవడం కోసం? నాకన్నా ఐ థింక్ ద ఓన్లీ కనెక్షన్ బిట్వీన్ ఐ థింక్ వైఎస్ఆర్ గారు ఆర్ ఎనీథింగ్ ఇస్ మై మమ్ హెయిల్స్ ఫ్రమ్ కడప, పులివెందుల దగ్గర, చక్రాపేట అనే ఊరు దగ్గర. సో ఐ థింక్ నేను చిన్నప్పుడు కూడా నా హాలిడేస్ కానీ అన్నీ కానీ ఐ హ్యావ్ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ బికాజ్ మై మమ్ హెయిల్స్ ఫ్రమ్ దేర్. మా అమ్మ 50 ఏళ్ళు ఆయన తిరిగి వచ్చి, కానీ ఇప్పుడు కూడా ఆయన కడపాయమంటది. సో వదిలించుకోలేదు. చిత్తూరులో ఉన్నారు కానీ నేను 50 ఏళ్ళు వచ్చిందమ్మా, ఇంకా నువ్వు కడపాయమంటావు ఎలా అంటాను, ఏం చేయలేము అది అట్లా.